ఏంటి 'శివరాజ్ కుమార్' మనకు తెలిసిందే. అతను మీకు తెలియాలంటే కొన్ని సినిమాలు తీశారండి. రీసెంట్‌గా అది వచ్చింది కదా! మన 'జైలర్‌లో చూస్తే క్యామియో రోల్ చేస్తాడు. కన్నడం హీరో 'శివరాజ్ కుమార్' అందరికి తెలిసిందే. ఆయన రీసెంట్‌గా ఒక 45 సినిమా అని ఒక సినిమాకి ప్రమోషన్ కోసం వచ్చాడు. అలానే 'పెద్ది' సినిమాలో కూడా ఆయన ఒక క్యారెక్టర్ అయితే చేస్తున్నారంట. దాని గురించి అయితే ఆయన వచ్చి ఏదన్నా ప్రెస్ మీట్ పెడితే, ఆ ప్రెస్ మీట్‌లో నా ఫ్యాన్స్‌ని నేను మోసం చేయలేను. నేను కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. చాలామంది తెలుసు ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని. ఆయనైతే రికవర్ అయ్యారంట. రికవర్ అయ్యి ఇప్పుడు 'పెద్ది' షూటింగ్‌లో కూడా జాయిన్ అయ్యారంట. 2 డేస్ బ్యాక్ మనం చూసాం కదా! అదేదో షూటింగ్ కూడా అదే ట్రయల్ కూడా చేసాను ఆయన. మేకప్ ట్రయల్ అదంతా ఏయడం చూసాం మనమైతే. చాలా అన్‌ఫార్చునేట్‌లీ ఎందుకంటే వాళ్ళ తమ్ముడు సడెన్‌గా హార్ట్ అటాక్ తోటి పునీత్ రాజ్‌కుమార్ అయితే చనిపోవడం చూసాం. చాలా తక్కువ వయసులోనే 45 సంవత్సరాలు అనుకుంటాను. చాలా తక్కువ వయసులో చనిపోవడం చూసాం. ఇప్పుడు చూస్తే ఇతనికైతే రాజ్‌కుమార్‌కేమో కొంచెం 'శివరాజ్ కుమార్‌కి' కొంచెం ఇప్పుడు క్యాన్సర్ అని తెలియడంతోటైతే చాలామంది అభిమానులైతే షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు కోలుకున్నారంట. ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ అంతా అయిపోయి ఇప్పుడు నార్మల్ అయిపోయారు. నార్మల్ అయిపోయి ఇప్పుడైతే పెద్ద షూటింగ్‌లు కూడా పాల్గొన్నారు కాబట్టి ఓకే. ఆయన ఆరోగ్యం బాగా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఫైన్ యాక్టర్ కన్నడంలో మన తెలుగులో పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కానీ ఆయన చిరంజీవి ఫ్యామిలీకి చాలా వీరాభిమాని. బాలకృష్ణ ఫ్యామిలీ కూడా వీరాభిమాని. ఆయన అంతకుముందు ఈ సినిమాలో చేశాడు. ఒక పాటలో నటిస్తాడు ఆయన. ఇది 'శాతకర్ణి' సినిమాలో బాలకృష్ణ సినిమాలో ఒక పాటలో ఆయన నటించడం కూడా చూసాం మనమైతే. తెలుగు సినిమాలకు తెలిసిన పేరు అతనైతే. ఓవరాల్‌గా చూసుకుంటే అతను తెలుగులో కన్నా కన్నడంలో చాలా ఫేమస్ ఆయన. చాలా పెద్ద హీరో ఆయన. వాళ్ళ తమ్ముడు కూడా అప్పుడు చనిపోయినప్పుడు అతను హ్యాండిల్ చేసిన తీరు అదంతా బాగా నచ్చింది. అందరూ చూసాం అందరూ కూడా ఎలా హ్యాండిల్ చేశాడు. ఓవరాల్‌గా చూసుకుంటే అతనైతే ఇప్పుడు ఆరోగ్యం కుదుటగానే ఉందంట. ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ పూర్తయిపోయి రికవర్ అయినట్టయితే చెప్తున్నారు ఆయనైతే. మరి ఆయనే స్వయంగా చెప్పడం అంటే అప్పుడు ఏదైతే రూమర్స్ వచ్చాయో దానికి రూమర్స్‌కి ఈయనే క్లారిటీ ఇచ్చారు అభిమానుల కోసమైతే. ఇప్పుడైతే పూర్తిగా నేను రికవర్‌లో ఉన్నాను. సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాను. నా ఆరోగ్యం బాగుందని అయితే ఆయనైతే అభిమానులకైతే తెలియజెప్పారు.